నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి సార్. ఇప్పటి వరకు మోదీ గారు అమరావతిలో మాట్లాడిన స్పీచ్ మీరు వినే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, పునఃప్రారంభ సభకు హాజరయ్యారు. పునఃప్రారంభంగా అంటూ మళ్ళీ శంకుస్థాపన చేయడం జరిగింది స్టేజ్ మీద నుంచే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అభిప్రాయం ఏంటి, ఏమంటారు? రాజధాని ప్రాంత పనులు పునఃప్రారంభం చేసేటప్పుడు అది గుర్తున్నప్పుడు గతంలో రాజధానికి సంబంధించిన తాము ఇచ్చిన మాటలను కూడా పునశ్చరణ చేసుకుని ఉంటే బాగుండేది. కేవలం పనులే కాకుండా ఆ పనులకి తాము ఏం చేస్తామని గతంలో చెప్పారు, దాన్ని కూడా పునఃక్షరణ చేసుకుని ఉంటే బాగుంటుంది. పునఃప్రారంభంతో పాటు పునఃక్షరణ కూడా జరగాలి. పునఃప్రారంభం అన్నారు కానీ పునఃక్షరణ మాత్రం జరగల. ఎందుకంటున్నానంటే, పునఃక్షరణ ఎందుకు చేసుకోవాలి? 2014లో నరేంద్ర మోడీ గారు రాజధాని పనులు శంకుస్థాపన చేస్తూ ఒక విలువైన మాట అన్నారు. విభజన చట్టంలోని ప్రతి అక్షరం పొల్లుపోకుండా విభజన చట్టాన్ని అమలు చేస్తాం రాజధాని విషయంలో అన్నారు. అంటే రాజధాని విషయంలో విభజన చట్టంలో ఏం పేర్కొనబడిందో దాని అక్షరం పొల్లుపోకుండా అమలు చేస్తారన్నారు. విభజన చట్టంలో ఏముంది? అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్, గవర్నర్ బంగ్లా, హైకోర్టు కేంద్ర ప్రభుత్వ నిధులతో సహాయంతో చేయాలని ఉంది, ఇంక్లూడింగ్ మౌలిక వసతుల కల్పన కూడా. మరి ఇప్పుడు ప్రధానమంత్రి గారు పునఃప్రారంభానికి వచ్చినప్పుడు ఏదైతే పనులకి శంకుస్థాపన చేశారో, సెక్రటేరియట్, రాజ్భవన్, గవర్నర్ ఈ 4-5 బంగ్లాలు టవర్స్ కి టవర్స్ అంటున్నారు, అది బంగ్లా, అది ఆఫీసులు. వాటి మేము ఇస్తున్నాం డబ్బులు అని చెప్పొచ్చు కదా. మీరు పెట్టే దాంట్లో ఇంత డబ్బులు ఇస్తాము, లేదా మొత్తం మేమే ఇస్తాము, ఎక్కడ మాట్లాడాల? వాళ్ళు అడగల, వీళ్ళు చెప్పలా. ఇది పునఃప్రారంభ పునఃక్షరణ ఏం చేసుకున్నట్టు? గతంలో ఇచ్చిన హామీ ఏమైంది? రెండోది మౌలిక వసతుల కల్పన. అంటే మౌలిక వసతులు అంటే 50,000 ఎకరాలు ఏదైతే గవర్నమెంట్ సేకరించిందో ఈ రాజధాని నిర్మాణం చేసుకున్నారో అక్కడ బైఫర్కేషన్ చేయాలి. చేసి భూములు ఇచ్చిన రైతులకి 1,00,000 ప్లాట్లు ఇవ్వాలి. 34,000 ఎకరాలు అంటే 1,00,000 ప్లాట్లు, ఒక్కొక్కరు 3 ప్లాట్లు. కమర్షియల్ ఏరియా 1, 2 హౌసింగ్ ఏరియా. ఇవన్నీ జరగాలంటే కనీసం 20-30 వేల కోట్లనే పెట్టాలి. 50,000 ఎకరాలు మొత్తం రెడీ చేయాలి. చేస్తేనే కదా కమర్షియల్ ప్లాట్ ఏదో తెలిసేది. ఆ రైతులకు ప్లాట్లు ఇవ్వాలి కదా. దానికి 50,000 కోట్లు అవుతుందని గత ప్రభుత్వం చెప్పింది చంద్రబాబు గారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. 50,000 కోట్లు కనీసం 5,000 కోట్లని ఇవ్వాలి కదా కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం మేమేమి ఇచ్చేది లేదని చెప్పేసినారు. ఇప్పుడు చెప్పలేదు కానీ భారత పార్లమెంట్ లో ఒక లోక్సభ సభ్యుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తా, మేము విభజన చట్టంలో ఏదైతే చెప్పామో అవన్నీ ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పారు. అంటే ఇంక ఆల్రెడీ ఇచ్చేసినామంటే ఇంక లేదని చెప్పడం కదా. 15,000 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంక్ కి మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం, దాని 10% గ్యారంటీగా ఇస్తామని చెప్పారు. అంటే 1,500 కోట్లు. ఇంక మొత్తం మీద వాళ్ళు ఈబేది ఇది. ఇట్లాంటప్పుడు ఆడ ఒక మహానగరం నిర్మాణం జరగాలి అంటే డబ్బులే కదా ప్రధానది. ఆశలు, ఆకాంక్షలు అనేది మన రూపాన్ని తెలియజేస్తాయి. ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటుంది. అవి వర్కౌట్ కావాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే కేంద్రం అన్న ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే పరిస్థితులు లేదు, ఎందుకంటే మనకున్న ఆర్థిక పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కనీసం కార్యాలయాల నిర్మాణానికన్నా ఇవ్వాలి. అవేమి ఇవ్వకుండా మేము కేవలం మీకు అండగా ఉంటామంటే, అండగా ఉంటారు ఓకే, ఫైనాన్షియల్ అండ ఎక్కడ అంట? మానసిక అండ కాదు, ఫైనాన్షియల్ అండేవారు. కాబట్టి ఫైనాన్షియల్ అండ ఇవ్వకుండా మానసిక అండ ఇస్తే ఏమవుతుంది? మాటలకే పరిమితం అవుతుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రపంచంలోనే టాప్ 5 సిటీస్ లో ఒకటిగా ఉంటుంది అమరావతి అంటున్నారు. వెల్ అండ్ గుడ్, చేయండి. ప్రపంచంలోని టాప్ 5 సిటీస్ లో ఒకటిగా ఉండాలంటే హైదరాబాద్కి మించి ఉండాలి. ఏంటి సౌకర్యాలు, జనాభా పక్కన పెడతాం. హైదరాబాద్కి మించి అంటే హైదరాబాద్ నిర్మాణం ఎట్లా జరిగింది? గతం పక్కన పెట్టండి, భాగ్యనగరం. చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 1956 నుంచి 2014 60 ఏళ్లలోనే హైదరాబాద్ మీద ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? చంద్రబాబు గారు చెప్పిన లెక్క ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక 4 లక్షల కోట్లు, కేంద్ర ప్రభుత్వం ఒక 2 లక్షల కోట్ల విలువైనటువంటి పరిశ్రమలు, ఆ తర్వాత 6 లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో వచ్చినాయంటాడు. అంటే 12 లక్షల కోట్ల రూపాయలు 60 ఏళ్లలో ఖర్చు పెడితే పరిశ్రమల రూపంలో, సంస్థల రూపంలో ఈ రోజు హైదరాబాద్ చూస్తున్నాం. మరి అమరావతి అందుకు భిన్నం, ఇంకా ఎక్కువ పెట్టాలని అమరావతి హైదరాబాద్ కన్నా కొత్త స్టార్టింగ్ కదా, విలేజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఆడంతే భాగ్యనగర్ నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేశారు. అప్పటికే ఈ 12 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చినాటికే ఎయిర్పోర్ట్ ఉంది, మనకేమీ లేదు, ఇంకా బస్ షెల్టర్ కూడా లేదు. పాయింట్ ఏంటంటే, ఇన్ని లక్షల కోట్లు ఆయన చంద్రబాబు గారు చెప్పినప్పుడు ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ రాకుండా మీకు అనేక నగరాలు ఉన్నాయి. హైదరాబాదు, మీరు హైదరాబాద్లో ఉంటారు. బిహెచ్సిఎల్ రాకముందు పల్లె కదా. కూకట్పల్లి అనేది ఊరికే అనలా. కూకట్పల్లి అంటే అది పల్లి, ఒక 200 గ్రామాలు, 200 ఇళ్ళు ఉంటాయి. బిహెచ్సిఎల్ వచ్చిన తర్వాత ఇప్పుడు కూకట్పల్లి అనేది ఒక నగరంగా మారిపోయింది, అది ఒక పెద్ద ఆర్ట్ సిటీగా మారిపోయింది. అంటే అట్లాంటి ఒక పెద్ద వ్యవస్థలు కేంద్ర ప్రభుత్వం అమరావతిలో పెడితే అది ఊపందుకుంటుంది. విశాఖ సిటీలో స్టీల్ ప్లాంట్, షిప్ యార్డు ఇవన్నీ వచ్చిన తర్వాతనే కదా విశాఖ స్టీల్ వచ్చింది, విశాఖ నగరం విస్తరించింది. మా తిరుపతి
యూనివర్సిటీ సీటు, తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ రెండు లేకపోతే తిరుపతి గ్రామం. ఒకప్పుడు గ్రామం తిరుపతి. ఏంది 50 ఏళ్ల క్రితమే, మళ్ళీ ఎప్పుడో కూడా కాదు. కాబట్టి అట్లాంటి అనుభవాలు ఉన్నప్పుడు ఒక సిటీ కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పరిస్థితులు లేదు. అంటే అట్లాంటి ఊతమిచ్చే మాట ఒకటి కూడా మోడీ గారు మాట్లాడకుండా జనరల్ హామీ ఇచ్చిపోతే, తమాషా ఏంటంటే వీళ్ళు కూడా అడగలేదు కనీసం. సార్, విభజన చట్టం ప్రకారం ఆ రోజు మీరు అన్ని విభజన చట్టాన్ని అచ్చిరపోళ్ళ మోహన్ అమలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు శంకుస్థాపన చేసే కార్యాలయాలన్నీ మీ పనే సార్, దాంట్లో ఏదైనా కొంత సహాయం చేయండి సార్ అనకపోగా ఆల్రెడీ అన్ని ఇచ్చేసామని వీళ్ళు చెప్తున్నారు. ఇచ్చిన దానికి థ్యాంక్స్ అని చెప్పేస్తారు. ఇంతవరకు ఏమీ ఇలా, అదేంటో అర్థం కాలేదు. కాబట్టి అడిగితేనే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు, ఇంకా అడగకపోతే ఏమి ఇస్తారు. కాబట్టి ఆశలు బాగున్నాయి, ఊహలు బాగున్నాయి, హామీలు బాగున్నాయి, అస్యూరెన్స్లు బాగున్నాయి. సమస్యలు అన్నిటికీ మూలమైనటువంటి ఇంధనం మాత్రం ఏమి ఇవ్వకుండా వెళ్ళారు. దాని ఫలితం ఏంటంటే అనుకున్న ఆశలకు ముందు నడవదు బండి. ఇప్పుడు ప్రధానమంత్రి సాక్షాత్తు దేశాధినేత మన రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏదో వరాల జల్లు కురిపిస్తారేమో అని అనుకున్నారు. లాస్ట్ టైం అయినా సరే కాస్తంత మట్టి కానీ నీళ్ళు ఇచ్చన్నా వెళ్ళారు. ఈసారి అది కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఏదో మొత్తం అంతా కేంద్రమే చేస్తున్నట్టుగా మన రాష్ట్ర అధినేతలు మాట్లాడడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది అంటున్నారు. మీరేమంటారు? నిస్సందేహం. గతంలో మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రధానమంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రిగా ఒక మాట చెప్పాడు. ఆ ప్రధానమంత్రిగా, సార్ మీతో మాకున్న అనుబంధం రాజకీయాలకు అతీతమైంది అని చెప్తూ మిమ్మల్ని ఎప్పుడు మేము గౌరవిస్తాం. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను ముఖ్యమంత్రిగా 2 మాటలు మీకు చెప్పదలుచుకున్నా. నెంబర్ 1, ఇంకా విభజన చట్టంలో చాలా అంశాలు పెండింగ్ ఉన్నాయి. పోలవరం నిధులు ఇవ్వాల్సి ఉంది. ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్యాకేజీలు ఇవ్వాల్సింది. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది, కారిడార్ సమస్య ఉంది. ఇవన్నీ మీరు మంచి మనసుతో ఇప్పటికే చాలా చేస్తున్నారు, ఇవి కూడా చేయండి సార్, విశాఖ వేదికగా జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్న. దాని ఫలితం ఏంటో తెలుసా? ఆ తర్వాత ప్రధానమంత్రి గారు 12,000 చిల్లర కోట్ల రూపాయలు ఈరోజు చెప్తున్నారు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్లు ఇచ్చిందని. అది జగన్ గారి ప్రభుత్వం కేబినెట్ ఆమోదం మేరకే, కేంద్ర కేబినెట్ జగన్ గారు ఉన్నప్పుడు ఇచ్చింది 12,000 కోట్ల రూపాయలు. అంటే అడిగితే కనీసం 4 అడిగితే 1 అని ఇచ్చినారు. మనం ఏం అడగకుండా ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పాడేస్తున్నాం. కాబట్టి అడగాలి. మీరు అందులో డబుల్ ఇంజిన్ సర్కారు, జగన్మోహన్ రెడ్డి సింగిల్ ఇంజిన్ సర్కారు. ఆయన పార్టీ వేరు, ఈయన పార్టీ వేరు. మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మాక్సిమం రాజధానిగా అమరావతి మీరు అనుకున్నది ఆశలు అవుతాయో కాదో పక్కన పెడితే, మినిమం ప్రయత్నం చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరమైన భరోసా ఇవ్వాలి. మాటల భరోసా కాదు. మాటల భరోసా నుంచి ఆర్థిక భరోసాగా మారితేనే అమరావతిలో మీరు అనుకున్న రాజధాని నిర్మాణానికి అడుగులు వేయొచ్చు. అవుతున్నా కాదనేది కాలం నిర్ణయిస్తుంది. చాలా టైం పడుతుంది. ఇప్పుడు కాదు కదా, హైదరాబాదే 400 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు పాజిటివ్ యుగంలో ఉన్నట్టు 200 ఏళ్ళు ఫలితాలు రావచ్చు, ఏమొస్తుందో చూద్దాం. కానీ బట్ ఆ ప్రయత్నం చేయకుండా, ఆర్థిక సహాయం కాకుండా మాటల సహాయం చేసుకొని పోతే, మాటల సాయమే పరమ మహా పుణ్యం అని చెప్పి మీరు భావిస్తే ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మాటల సాయం నుంచి ఆర్థిక సాయంగా మారకపోతే అమరావతిలో అనుకున్న పద్ధతిలో నడవడం సాధ్యం కాదు. ఒకవేళ పెట్టిన 4 రూపాయలు రాష్ట్ర బడ్జెట్ నుంచి పెట్టేస్తే మిగతా ప్రాంతాలు నష్టపోతాయి. మిగతా రాష్ట్రం అంతా నష్టపోతుంది. అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకుంటే మంచిది. ముఖ్యంగా 1 కాదు 2 కాదు 90 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. మరి ఆ ప్రాజెక్టులకు సంబంధించి, ఆ నిధులకు సంబంధించో లేదా ఏదైనా ప్రామిసెస్ ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ శంకుస్థాపన, రిబ్బన్ కటింగ్లు చేసి వెళ్ళిపోతే సరిపోతుందా? ఈ 90,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఏంటి? విశాఖపట్నం సంబంధించి కొన్ని ఉన్నాయి, మధ్యలో నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వే కనెక్టివిటీ ఉంది, గుంతకల్కి సంబంధించిన రైల్వే స్టేషన్ సంబంధించిన ఆధునీకరణ పనులు ఉన్నాయి. ఏది గుంతకల్ ల్యాండ్ ఇది రాయలసీమలో ఉంది, దాన్ని కూడా అమరావతి ఖాతాలో వేసేస్తే ఎట్లా? పాయింట్ ఏంటంటే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రొటీన్ గా అన్ని రాష్ట్రాలకు చేస్తున్నట్టుగా మన రాష్ట్రాన్ని కూడా కంటిన్యూ ప్రాసెస్ కొంత ఎక్కువ తక్కువ వచ్చినాయి నిధులు. వాటన్నిటిని శంకుస్థాపన 90 ప్రాజెక్టులు అనేస్తే ఎట్లా? అమరావతిలో చేసింది రాజధానికి సంబంధించి ముడిపడి ఉన్నటువంటి టవర్స్, అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్, ఇట్లాంటి, రెండోది గవర్నర్ బంగ్లా కావచ్చు, రెండోది హైకోర్టు, ఇవన్నీ పెట్టారు. ఈ డబ్బులు ఏంటి అనేది పాయింట్. ఈ డబ్బులు ఏంటంటారు? ఆ 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ డబ్బులు ఇస్తుంది. దాంట్లో మీ పాత్ర ఏంటంటే అప్పుకి అష్యూరెన్స్ ఇచ్చారు, 1,500 కోట్ల రూపాయలు గ్యారంటీ ఇస్తా ఉంటారు. దాంట్లో మ్యాక్సింగ్ మిగతా 13,500 కోట్లు ఆంధ్రప్రదేశ్ భరించాల్సిందే. రెండో పాయింట్ ఏంటంటే ఇక ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే 50,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు రాజధానిలో శంకుస్థాపన చేశామన్నారు. ఇప్పటి వరకు మనకు అధికారికంగా కనిపిస్తున్న లెక్క ఏంటంటే ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్ల రూపాయలు ఇస్తుంది, అంటే అప్పు ఇస్తుందంటే మరి ఊరికే అనే చర్చ ఇప్పుడు వచ్చేస్తుంది. రెండో పాయింట్, రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి ఒక 6,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేటాయించింది. ఎంత దాంట్లో ఖర్చు పెడతారని చూద్దాం. మొత్తం కలిసి అష్యూరెన్స్ 21,000 కోట్లు. 49,000 కోట్ల రూపాయలకి శంకుస్థాపనలు ఏంటి?
ఎప్పుడు రావాలి అంటే 49,000 కోట్ల రూపాయలు శంకుస్థాపన 5 ఏళ్ళు వస్తాయా? మళ్ళీ అప్పులు చేస్తారా? కాబట్టి ఈ ఈ ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం మంచిదే. బట్ దాంట్లో రాజధాని ప్రాజెక్టులు కొన్ని వాళ్ళ లెక్క ప్రకారం 49,000 కోట్లు. ఆ 49,000 కోట్లు ఈ రోజు ఫైనాన్షియల్ అష్యూరెన్స్ 21 కోట్లు, 21,000 కోట్లు. ఇంకో 4-5 కోట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏదో శంకుస్థాపన అది అది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పూర్తవుతాయి. అది పక్కన పెడదాం. కనీసం 45,000 కోట్ల రూపాయల్లో ఇప్పుడు చేతిలో ఉన్నది 21,000. అది ప్రపంచ బ్యాంక్ కూడా 15,000 కోట్లు ఇప్పుడే ఇచ్చేది. అది కంతుల వారీగా ఇస్తుంది, దశల వారీగా ఇస్తుంది. కానీ వాళ్ళు దశల వారీగా ఇస్తారు. మీరు కూడా 1,500 కోట్లు దశల వారీగా ఖర్చు పెడతారు. 6,000 కోట్లు ఎంత ఇస్తారో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ లో వెసులుబాటు పెట్టి చూస్తారు. కాబట్టి ఇది ఖర్చు ఎట్ట జరగాలి, హామీ ఇస్తే సరిపోదు. కాబట్టి మాటల సాయం నుంచి చేతల సాయం వరకు మారకుండా పోతే ఇది మాటలుగానే మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మాక్సిమం సపోర్ట్ చేయాలి, ఇలా అడగాలి, తెచ్చుకోవాలి. లేకపోతే ఏం చేస్తారు? అప్పులు పైన అప్పులు. అప్పులు కూడా ఎంత చేయగలరు? ఒక పరిమితి దాటితే చేయలేరు కదా. ఇప్పుడు 15,000 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంక్ అప్పే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కన్సల్టేషన్ ఇచ్చింది. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటిపోయింది కాబట్టి ఈ 15,000 కోట్లు వచ్చేలాగా 2-3 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ ఇస్తారో పోతారో తెలియదు. కాబట్టి ఈ తరహా అనేది మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వం అడగాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. వాళ్ళ దయాదాక్షిణాలు ఏం కావు. మరి ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అక్కడ ఉన్నారు, వేల సంఖ్యలో ప్రజలు అయితే హాజరయ్యారు. వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారా, లేకపోతే ప్రధాని సభ అనేసరికి తీసుకుని వచ్చారా అన్న విషయం పక్కన పెడితే, వేల రాష్ట్ర ప్రజలు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ప్రజల సాక్షిగా మన బాధ్యతగా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళకైతే ఏదైతే ప్రజలకు కావాలనుకుంటున్నారో అట్లీస్ట్ ఇచ్చారు ఎవరేదన్నది సెకండరీ. బట్ అడగడం అయితే అడగాలి కదా, సభాముఖంగా ప్రజల సాక్షిగా. అన్ని వేల మంది ప్రజలు చూస్తూ ఉండగా అందరూ చక్కగా నవ్వుకుని హగ్గులు చేసుకుని ముచ్చటించుకుని వెళ్ళిపోతే అన్ని గంటల సేపు అక్కడ కూర్చున్న రాష్ట్ర ప్రజలకి ఏం అర్థమైనట్టు, ఏం భరోసా వచ్చినట్టు, ఏమి ఇచ్చినట్టు? అదే కొంత ప్రధానమంత్రి గారు ఆర్థిక విషయాల్లో నిరుత్సాహపరిచారు. ఆర్థిక విషయాల్లో ఎందుకంటే రాష్ట్ర ఏం ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇస్తుందని. కాకపోతే విజ్ఞత కలిగిన వాళ్ళందరికీ ఒక నెల క్రితం అర్థమైంది. ఎందుకంటే భారత పార్లమెంట్ లో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తా, విభజన చట్టం ప్రకారం ఇంకా ఏ వేటికి మీరు ఇస్తున్నారు డబ్బులు, మరియు ఈ 15,000 కోట్ల రూపాయల్లో మీ వాటా ఎంత, మీరేం చేయబోతున్నారు అని అడిగితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంటే ఆల్రెడీ విభజన చట్టం ప్రకారం మేము చేయాల్సినంత చేసేసినామని చెప్పినారు. చేసేసారంట ఆల్రెడీ. ఇంకా కొత్తగా 15,000 కోట్ల రూపాయలు వస్తే దానికి 10% గ్రాంట్స్ ఇస్తామని చెప్పారు. ఇంకా అంతకుమించి ఇవ్వమని చెప్పడం కదా. ఇంకా అంత గట్టిగా పార్లమెంట్ లో చెప్పేసిన తర్వాత అందుకు భిన్నంగా ఏడిస్తారని ఎట్లా అనుకుంటాము. అంటే తెలిసిన వాళ్ళకి అది అర్థమైంది, ఈరోజు ప్రజలందరికీ అర్థమైంది. అంటే అమరావతి రాజధాని పట్ల సపోర్ట్ గా ఉండే వాళ్ళు ఉంటారు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆ సాకారం ఎట్లా? ఇప్పుడు కలగనాలి, కళల సాకారం కోసం ప్రయత్నం చేయాలి. కేవలం కలగనేసి చేస్తే చంద్రబాబు గారు కలగని, పవన్ కళ్యాణ్ గారు కలగని, లోకేష్ గారు కలగని, ప్రధానమంత్రి గారు కలగనేసి అందరూ కలగనేసి వెళ్ళిపోతే దీన్ని నిరూపించేది ఎవరు? కాబట్టి కళలు కనడం కాదు, కళ సాకారం కోసం ప్రయత్నం కూడా చేయాలి. ఆ ప్రయత్నం చేయడానికి రాజధాని నిర్మాణంలో సాకారం అంటే మాటలు కొద్ది ఓన్లీ డబ్బే. మీరు ఏం మాట్లాడమని డబ్బులు ఇస్తే దాని పని చేసుకుంటుంది. కానీ ఆ డబ్బులు కాడ వచ్చేసరికి అందరూ మౌనవ్రతం పాటించేసినారు. అడిగేవాళ్ళు మౌనవ్రతం, ఇచ్చే ఆయన మౌనవ్రతం పాటించేసినారు. కాకపోతే వీళ్ళు మీ ప్రధానమంత్రి దగ్గర మేము చాలా బాగున్నాం మీతో అని చెప్పుకోవడం కోసం ఒకరినొకరు పొగుడుకుంటా చాలా బ్రహ్మాండంగా పొగుడుకున్నారు. మీరు గొప్పవారండి, ఆల్రెడీ చేసేసినట్టుగా చెప్పేస్తున్నారు. ఆల్రెడీ ఒక 60 కోట్ల వరకు ఇచ్చామన్నట్టుగా ప్రధానమంత్రి మోదీ గారు చెప్పడం గమనార్హం. ఇచ్చారా అని 60,000 కోట్ల 60,000 కోట్లు అంటే మన కళ్ళకు కనిపిస్తుంది కదా. 2,500 కోట్లు ఇప్పటి వరకు ఇచ్చారండి కేంద్ర ప్రభుత్వం. అఫీషియల్ గా పార్లమెంట్ లో చెప్పారు 2,500 కోట్లు 14 నుంచి 19 వరకు రాజధానితో ముడిపడి ఇచ్చారు. 2,500 కోట్లు. అది మా పని అంటారు విభజన చట్టం ప్రకారం. ఇంకా అంతకుమించి ఈరట. రెండోది ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు 1,500 కోట్ల రూపాయలు గ్రాంట్ గా మేము మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తా ఉన్నారు. అంటే మొత్తం 2,500 కోట్లు ఇచ్చినారు. 1,500 కోట్ల రూపాయలు అప్పు కడతారు ప్రపంచ బ్యాంక్. ఈ డబ్బులు చేతికే మీరు వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళకి అప్పు కడతారు 1,500 కోట్ల రూపాయలు. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఒక 4-5 వేల కోట్ల రూపాయలు అంచనాతో శంకుస్థాపన అది ఎప్పుడూ జరుగుతుంది. ఇప్పుడు ఎయిమ్స్ లాగా వైట్ లాగా జరుగుతుంది. అదర్ దెన్ మీరు రాజధాని కోసం ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదు. కాబట్టి ఈ 60,000 కోట్లు అనేది కుదరదు. ఇది రాష్ట్రం అంతా జనరల్ గా జరిగేవన్నీ మన అమరావతి ఖాతాలో రాజధాని ఖాతాలో వేస్తే ఎట్లా? రెండోది ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయండి. నేషనల్ హైవేస్ దేశం అంతా జరుగుతాయి. మా ఊరు గుండా పోతుంది అంటే మా ఊరు కోసం నేషనల్ హైవేస్ తినట్లా. మా ఊరు ఏంది, మీ ఊరు అన్ని ఊర్లు పోవాలంటే అన్ని ఊర్లు టచ్ అవుతాయి నేషనల్ హైవేస్. ప్రతి ఊరికి వచ్చి ఇప్పుడు ఉదాహరణ మీ ఊరు నుంచి మా ఊరికి 100 కిలోమీటర్ ఉంటుంది. మీ ఇంటికి వచ్చినప్పుడు 100 కిలోమీటర్లకు 100 కోట్లు ఇచ్చామని మీ ఇంటికి వచ్చి మీకే ఇచ్చినట్టు చెప్పి మా ఇంటికి వచ్చి మాకు 100 కోట్లు ఇస్తానని చెప్తే అదేం అర్థం? ఖచ్చితంగా ప్రతి ఊరు దాటుతుంది ఆ నేషనల్ హైవే. దాటిన ప్రతి ఊరు దగ్గర పోయి మీకోసం ఈ నేషనల్ హైవే అంటే మాకోసమే, బట్ మాకోసం బేట కాదు కదా.
కాబట్టి దేశవ్యాప్తంగా జనరల్ గా జరిగేవన్నీ కూడా లెక్కలేసేసి ఇది మీ ఖాతా అనేస్తే అది అభ్యంతరం. ఈ రోజు జరిగింది కూడా అది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి మోదీ గారు చెబుతున్నారో ఇచ్చాము చేసేస్తామని, అదంతా కూడా విభజన చట్టంలో ఉన్నవే కదా చేశారు. ఎక్స్ట్రా ఏమైనా చేశారా? దానికి మన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, నో స్పందించడం నో లేదు? నో 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 మీరు రాంగ్ అండి ఈ విషయంలో. అసలు విభజన చట్టం చేయలేదని నా బాధ. హ, విభజన చట్టం చేసేస్తే మీరు చెప్పేది అదనంగా ఏం చేసినారు. విభజన చట్టంలో విషయాలు చేయలేదు అంటున్నాను. ఉమ్, ఈ రోజు విభజన చట్టంలో విషయాలు కానీ అచ్చర పొల్లు పోకుండా చేసుంటే ప్రధానమంత్రి గారు మాట్లాడాల్సిన మాట ఏంటంటే, ఇదిగో నా చేతులతో సెక్రటేరియట్, రాజ్ భవన్, గవర్నర్ బంగ్లా శంకుస్థాపన చేస్తున్నాను కదా, ఇది బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం మేము చేయాలి. ఇదిగో 5,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం రూపాయలు మేము 2,000 కోట్లు దాంట్లో ఇస్తున్నాం, లేదా మొత్తం మేము భరిస్తాం, మేము గట్టిస్తాం, ఇట్లాగా చెప్పాలి. ఫెబ్రికేషన్ యాక్ట్ వాళ్ళు అమలు చేయట్లేదు. ఇన్ స్పిరిట్ మౌలిక వసతుల కల్పన కోసం చంద్రబాబు గారు 48,000 కోట్లు ప్లాన్ చేసినాడు. దాంట్లో కనీసం 4,000 కోట్లు అని ఇవ్వాలి కదా, 10% అన్నా. అంటే ఇవి ఇచ్చుంటే విభజన చట్టం అమలు చేయండి. ఇవి ఇలా ఉమ్. ఆ గతంలో ఇచ్చిన 2,005 కోట్లే మొత్తం అంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు విభజన చట్టాన్ని అమలు చేసిన పెద్ద వెసులుబాటు రాష్ట్రానికి రాజధాని విషయంలో. కానీ ఆ విభజన చట్టమే అమలు చేయలేదు కాబట్టి కొత్తగా ఏమి ఇస్తారని ఎట్లా ఆశ పెట్టుకుంటాం మనం అనేది ప్రశ్న. అండ్ లోకేష్ గారి ప్రసంగం ఆద్యాంతం చూసినట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఆకాశానికి ఎత్తేశారు, పొగడ్తలతో ముంచెత్తేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు లోకేష్ గారు ఈ విషయంలో తండ్రికి మించిన తనయుడిగా మారాడు. తండ్రిని మించిపోయాడు ఈ రాజకీయాలు విషయంలో. బాగా బాగా వంట మాట్లాడాడు. పట్టించుకున్నారు అని చెప్తారు. పంటలేండి బ్రహ్మాండంగా పడతాయి. పవర్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలు ఉండరు కాబట్టి బాగా బ్రహ్మాండంగా మోడీ గారికి అర్థమయ్యే భాషలో రాష్ట్ర సమస్యల కన్నా ఆయన ఇష్టపడే మాటలు, జమ్మూ అండ్ కాశ్మీరు, మహమ్మద్ జమ్మూ కాశ్మీర్ లో అయిపోయింది, ఇంకా పాకిస్తాన్ వాళ్ళందరూ యుద్ధంగా వదిలేసి వెళ్ళిపోయినారు. ఎవరికి వెళ్ళిపోయినారు ఆయన ఆల్రెడీ. పాకిస్తాన్ సైన్యం కూడా అందరూ చెల్లా చెదిరైపోయింది. 60,000 మంది ఉద్యోగాల సెలవు పెట్టేసినారు. ఆ అధికారులు రాజీనామా చేశారు. ప్రధానమంత్రి ఏంటో మోడీ నమోజీ బ్రహ్మాండంగా అంటే పవన్ కళ్యాణ్ ఆడ సరిపోలేదు. పొగిడేస్తాడు అనుకొని ఆయనకి అవకాశం ఇలా. ఈ రోజు లోకేష్ గారు మాత్రం ఈ విషయంలో తండ్రికి మించిన తనయుడయ్యారు. అన్నిటికన్నా మించి ఎవరికి అవకాశం ఇలా, ఇంతకు మించి పోవడానికి మాట్లాడలేవు. చంద్రబాబు గారు కూడా ఆ విషయంలో ఆయన వల్ల గాల కొడుకుని మించి మాట్లాడడానికి. కాబట్టి లోకేష్ గారు మాత్రం ఫ్యూచర్ లో మంచి లీడర్ గా ఎదగడానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. ప్రధానమంత్రి గారిని పొగిడే విషయంలో రాజకీయ కోణాన్ని బాగా ప్రదర్శించారు. ఇంకా కొన్ని మాటలు జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. అమరావతి రాజధాని విషయం కన్నా అంతర్జాతీయ విషయాలు మాట్లాడి ప్రధానమంత్రి గారి దృష్టిలో పడడానికి కోసం ఆయన మంచి ప్రయత్నం చేశారు. ప్రధానమంత్రి కూడా దానికి చాలా సానుకూలంగా స్పందించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ విషయంలో లోకేష్ గారు పర్ఫెక్ట్ పొలిటీషియన్ లాగా వ్యవహరించారు. ఓకే. అండ్ ఇక్కడ మనం ఇంకొక విషయం కాస్త శ్రద్ధగా గమనించినట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే అమరావతి రాజధానిని వచ్చే 3 ఏళ్లలో కంప్లీట్ చేసేస్తాము అని అంటున్నారు. అంటే మేబీ సభాముఖంగా ఆయన ఇచ్చే ప్రామిసెస్ గురించి చెప్పలేదేమో కానీ సీక్రెట్గా ఉన్న ప్రామిసెస్ చేసి ఉండొచ్చు అంటారా? లేకపోతే ఎందుకంత కాన్ఫిడెంట్గా 3 ఇయర్స్లో అమరావతి కంప్లీట్ చేస్తామని చెబుతున్నారు? ఈ 3 బిల్డింగ్లు కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు అసెంబ్లీ ఏదైతే శంకుస్థాపన చేస్తే అవి కంప్లీట్ అవుతాయి. మిగతా ఏం కావు. అది ఎట్లా అవుతుంది, డబ్బులు కావద్దు. ఈ 3 బిల్డింగ్లకి అయ్యే ఖర్చే ఇంకా ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవన్నీ కలిపితే అక్కడికి వస్తాయి. ఇంకా రోడ్లు అవన్నీ వేస్తారు. కాబట్టి ఆ 3 ఏది ప్రారంభించినా అయిపోయినట్టే కదా. ఇప్పుడు 3 బిల్డింగ్లు కడితే రాజధానిలో ఉన్న కీలకమైన కార్యాలయం అయిపోయినట్టే. కాబట్టి ఆ 3 బిల్డింగ్లు ఏమైనా పూర్తి చేస్తారు 3 ఏళ్ళలో, అన్ని సమకూరితే, డబ్బులు అన్ని సెట్ అయితే. గిమిలి రాకపోతే జమిలీ వస్తే దాని చుట్టూ పరిగెత్తారు కదా, అమరావతి చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ పరిగెత్తాలి కదా. కాబట్టి గిమిలి రాకుండా వచ్చే నిధులు కరెక్ట్ గా వచ్చి అన్ని సానుకూలంగా ఉంటే ఏదైతే ప్రధానమంత్రి శంకుస్థాపన ఆ కార్యాలయాలు పూర్తవుతాయి. ఆ రకంగా ఆ కార్యాలయాలు పూర్తి అయిపోతే జాతికి అంకితం చేసి మేము అమరావతి రాజధాని ప్రాథమిక ఫస్ట్ ఫేజ్ పూర్తి అయిపోయిందని ప్రకటిస్తాం. ఇప్పుడు ఆద్యాంతం ఈ సభను చూసినట్లయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అని చెప్తారా? సభ సక్సెస్ అయినట్టుగా మనం చూడొచ్చా? ఆ సభ సక్సెస్ అనేది టార్గెట్, తెలుగుదేశం టార్గెట్ సక్సెస్ అయిందా, లోకేష్ గారు టార్గెట్ అయిందా, పవన్ కళ్యాణ్ టార్గెట్ అయిందా అనే విభజన చేయాల్సి వస్తుంది. సభ సక్సెస్ అంటే ఏంటి, లక్షలు జనం రావడం మాత్రమే కాదు. కాన్సెప్ట్ ఏంటి, ప్రధానమంత్రి ఆశీస్సులు పొందారు, సక్సెస్. ప్రధానమంత్రి నుంచి ఆర్థిక ఆశీస్సులు వాళ్ళు పొందారో లేదో కూడా ఊరికి తెలియదు. కాబట్టి అమరావతిలో ఆశలు నెరవేరాలంటే, ఆ రైతుల కళల్లో ఆనందం చూడాలన్నా, రాష్ట్ర ప్రజలకు భారంగా మారకుండా ఉండాలంటే ఒకటే ఆర్థిక భరోసా ఇవ్వాలి. ఆర్థిక భరోసా ఇవ్వడం వల్ల మాత్రం విఫలమైనారు. రాజకీయంగా సక్సెస్ అయ్యారు, ఆర్థికంగా విఫలమయ్యారు. సాధారణంగా చిన్నపిల్లలు దేనికన్నా పెద్ద విషయం గురించి ఏడ్చినా, బయటకు పట్టుకెళ్ళమన్నా, లేకపోతే పెద్ద పెద్ద కోరికలు కోరుతూ ఉంటారు పిల్లలు. అలాంటి సందర్భాల్లో ఆ ఏడుపుని మాన్పించడానికి, చిన్నబుచ్చడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని మనం మన వైపు తెచ్చుకోవడానికి చిన్న చిన్న చాక్లెట్స్, క్యాండీస్ ఇస్తూ ఉంటాం. ఈరోజు సభాముఖంగా ఇండైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇవ్వడాన్ని దేనికి సంకేతంగా భావించాలి?
అంటే ప్రధానమంత్రి గారికి నాకు పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేక అభిమానం ఉందని ప్రపంచానికి చెప్పదలుచుకున్నాడు. ఆ రూపంలో చెప్పినాడు. చాక్లెట్ ఇచ్చాడా, ఏమి ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఇంత మాత్రమే ఇవ్వగలమని ఇండైరెక్ట్ గా అంటే చెప్పారనుకోవాలా? చాక్లెట్ కాదు. ఆయన ఉద్దేశ్యం ఏంటంటే నాకు పవన్ కళ్యాణ్ మీద స్పెషల్ అట్రాక్షన్ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ మొదటి స్నేహితుడు కదా! చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి కన్నా హా. మొదటి స్నేహితుడు ఆయన. కాబట్టి పవన్ కళ్యాణ్ నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడు చెప్పి నాకు మాత్రం రేపు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కదా! మిగతా ఎవరిని ప్రత్యేకంగా సెకండ్ ఇచ్చాడు, అభినందించాడు. నాకు మాత్రం ప్రత్యేకంగా అభిమానంతో ఇచ్చినాడు. మోడీ దగ్గర నాకు ఈ మంచి మేరుందని రేపు నుంచి చెప్పుకోవడానికి పనికొస్తుంది కదా! కాబట్టి చాక్లెట్ ఇవ్వడం వల్ల సిగ్నల్స్ ఏంటంటే నేనంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అని అని ప్రపంచానికి చెప్పాడు. ఎంత ఇష్టపడతానో రేపు ఏం జరుగుతుందనే దాన్ని బట్టి ఉంటుంది. అది కేవలం పవన్ కళ్యాణ్ పట్ల నాకు ప్రత్యేక ఇష్టం ఉంది అని చెప్పడం కోసం ప్రయత్నించాడు. అండ్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా నవ్వేసి ఊరుకున్నారు. రాజకీయంగా ఏవైనా మనం ఒకలాంటి అర్థాన్ని తీస్తున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు. భవిష్యత్తులో మనిద్దరం ఖచ్చితంగా ముందుకు పయనిస్తాము, మేబీ బీజేపీలోకి, జనసేన ఇవన్నీ మాట్లాడుతున్న నేపథ్యంలో ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? పొత్తులు భవిష్యత్తులో వీళ్ళు కలిసి ఉండడం అనేది ఒకరి పట్ల ఒకరికున్న గ్లామర్ బట్టి ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి ఉంటే నాకు లాభం అని మోడీ గారు అనుకుంటే కొనసాగుతారు. మోడీ గారితో కలిసి ఉంటే నాకు లాభం అనుకుని చంద్రబాబు గారు అనుకుంటే కొనసాగుతారు. నష్టం అనుకుంటే ముగ్గురు ఇడిపోతారు. ఈ రోజు ఏదైతే మాట్లాడో దానికి రివర్స్ లో మాట్లాడతారు. కాబట్టి పాయింట్ ఏంటంటే 24లో ఈ రోజు అనుకుంటే కుదరదు. 24లో ఒకరి అవసరాలు ఒకరికి ఎంత, ఒకరితో ఒకరు పొత్తు పెట్టుకుంటే లాభం ఎంత, నష్టం ఎంత తూకం వేసుకొని ఆ తర్వాత మంచి చెడ్లు ఆలోచిస్తారు. అంతే తప్ప ఈ రోజు శాటిలైట్ ఇచ్చాడు కాబట్టి అట్టండు నేను రాష్ట్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడమన్నాను. ఆ రోజు చెప్పారు కదా, పాసిపోయిన పాత లడ్లు ఇచ్చారు అని చెప్పాడు. పెద్ద ప్యాకేజీనే పాచిపడ్డలు అన్నాడు. ఇప్పుడు చాక్లెట్ ఇచ్చాడు, చాక్లెట్ అర్థం నన్ను ప్రేమ అనుకున్నాను, రేపు ఇడిపోతే కలిసి ఉంటే ప్రేమ ఉంది మోడీ గారికి అంటారు, ఇడిపోతే చాక్లెట్ ఇచ్చేసి నన్ను పిల్లవాడిని చేసేసి మోసం చేశాడు అంటారు. అంటే రెండింటికి వాడుకోవచ్చు చాక్లెట్. కాబట్టి వాళ్ళు ముగ్గురు కలిసి ఉంటే ఆప్యాయంగా మాట్లాడుకుంటారు, విడిపోతే ఎంత అద్భుతంగా తిట్టుకుంటారో కూడా మన కళ్ళ ముందు తెలుసు. ఈ ముగ్గురులో కలిసి ఉంటే ఎంత బాగుంటారు, విడిపోతే ఎంత బాగుంటారో కూడా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలవాటైపోయింది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి దేనైనా వాళ్ళు కలిసి ఉండే దాన్ని బట్టి ఉంటుంది. కలిసి ఉండడం అనేది ఒకరికొకరి పైన ఉన్నటువంటి అవసరాలు బట్టి ఉంటుంది తప్ప అభిమానాలు బట్టి ఉంటుంది. చూద్దాం సార్ ఫ్యూచర్లో ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.